తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని చదివాక ప్రజల్ని మోసం చేయడము, ప్రజల్ని మభ్యపెట్టడము ఇంత ఈజీనా అనిపించింది నాకు. అర్రే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ మోసం చేసే టాలెంట్ లేదే అని చెప్పేసి నాకు బాధేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మోసం చేసే ఈ టాలెంట్ ఉండి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఇక తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆ ట్వీట్ ఏంటి, అందులో దాగి ఉన్నటువంటి ఆ మోసం ఏంటి, కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ట్వీట్ని మనం చూస్తే ఈ ట్వీటు 5 గంటల క్రితం 5 అవర్స్ 5 గంటల క్రితం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ట్వీట్. ఇందులో ఇక్కడ మనం చూసుకుంటే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ముందు ఒక డైలాగ్ రాసేసారు. ఏంటి సూపర్ 6 సూపర్ హిట్. సరే ఆ డైలాగ్ దగ్గరికి వద్దాము. అంతకంటే ముందు ఈ ట్వీట్లో ఒక ఫోటోని యాడ్ చేశారు. ముందు ఆ ఫోటో గురించి మాట్లాడదాము. దాని తర్వాత ఈ సూపర్ 6 సూపర్ హిట్ కాదు బాబు, ఈ సూపర్ హిట్ అన్నది సూపర్ ఫ్లాప్ అన్నది నిరూపించేద్దాం ఇక్కడే. సరే ఫోటో ఏంటి ఫోటో, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తే పెన్షన్లకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ ఇది. ఇందులో కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు. ఏంటి అంటే ఇందులో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఎంతమందికి పెన్షన్ అన్నది అందిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఏమని అంటే 63,50,000 చిల్లర మందికి పెన్షన్లు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ రాద్దాం. సిబిఎన్ గారు ఎంత? 63.50. సరే ఆ చిల్లర వదిలేద్దాము. ఓకే, నెక్స్ట్ 10:55 ఈరోజు ఉదయం 10:55 దాదాపుగా 81% మందికి పెన్షన్లు అందించేశాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వంగా చెప్తున్నారు. నిజంగా గర్వపడాలి మనందరం. కానీ ఇందులో ఉన్నటువంటి మోసం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్జే అని రాస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 66,50,000 చిల్లర మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు అందించారు. అంటే డైరెక్ట్గా గుడ్డోడు మెల్లోడు చూసినా కూడా ఇది అర్థమవుతుంది. ఏంటంటే దాదాపుగా 3 లక్షల చిల్లర మందికి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు కట్ చేసేసాడు. పెన్షన్లు పెంచకపోగా ఇంకా 3 లక్షల మందిని ఈ పెన్షన్ల నుంచి తొలగించండు మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజానికి మోసం ఇది కాదండి. మోసం ఏంటి అంటే ఇది 3 లక్షలు కాదు, దాదాపుగా 33 లక్షల మందిని పెన్షన్స్కి దూరం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఎలాగంటారా? నేను చెప్తా, కొంచెం జాగ్రత్తగా వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు 66,50,000 చిల్లర మందికి పెన్షన్లు అందించండు. ఈ డేటా జనవరి 2024 డేటా. అప్పుడు కొంతమందిని ఇంకా పెన్షన్లో యాడ్ చేసేది ఉండే. ఉదాహరణకి 2 లక్షల చిల్లర మందిని పెన్షన్స్లో యాడ్ చేయాలి. ఎప్పుడు అంటే 2024 జనవరి నెలలో యాడ్ చేయాలి. కానీ ఎలక్షన్స్ రావడం వల్ల ఈ 2 లక్షల మందిని జగన్మోహన్ రెడ్డి గారు యాడ్ చేయలేకపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే ఈ 66,50,000 పెన్షను 68,50,000 పోయిన ఏడాది అయిపోవు, ఈ ఏడాది మళ్ళీ ఒక 2-3 లక్షలు ఇంకా యాడ్ అయ్యేవాళ్ళు. ఇదొకటి. ఇక రెండవది అత్యంత ముఖ్యమైనది. ఎలాగ 33 లక్షలు అంటారు పాషా గారు అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. ఇది టీడీపీ పార్టీ యొక్క మేనిఫెస్టో. కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం జాగ్రత్తగా. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్ళకే, ఈ రెండో పాయింట్, 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తాము అన్నారు. కింద మైనారిటీ సోదరులను, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అందిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? మేనిఫెస్టోలో. పోయిన ఏడాది వరకు 50 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు కలుపుకుంటే దాదాపుగా 25 నుంచి 30 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ అందించాలి చంద్రబాబు నాయుడు గారు. కానీ అందించిండా అంటే అందించలే. ఈ ఏడాది ఇంకో 5 లక్షల నుంచి 10 లక్షల మంది పెరిగారు. సరే 5 లక్షలే వేసుకుందాం. మొత్తానికి ఒక 30 లక్షలు వీళ్ళని వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసినటువంటి 3 లక్షలు కలుపుకుంటే 33 లక్షలు అదే అయింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు యాడ్ చేస్తానన్న పోయిన సంవత్సరం 2 లక్షలు కలుపుకుంటే 35 లక్షల మందికి టోకరా పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. 35 లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా టోకరా అన్నది పెట్టారు. ఇది పెన్షన్ యొక్క నిజం. సరే ఇంతటితో ఆపేద్దామంటే లేదు, ఒక డైలాగ్ కొట్టారు కదా ట్వీట్లో, అది కూడా మనం చూసుకోవాలి కదా. ఏందా డైలాగు అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ డైలాగు నవ్వలేక పొట్ట చక్కలైపోతుంది. ఏంటి ఆ డైలాగ్ అంటే ఇక్కడ చూడండి, సూపర్ 6 సూపర్ హిట్ అంట. అసలు దరిద్రం ఏంటంటే సూపర్ 6 సూపర్ హిట్ అని రాసి కింద పెన్షన్ల గురించి చంద్రబాబు నాయుడు గారు రాస్తున్నారు. అంటే ఇది మభ్యపెట్టే కార్యక్రమం. ఎందుకంటే పెన్షన్ అన్న స్కీము సూపర్ 6లో లేదు.
పెన్షన్ అన్న స్కీమ్ అసలు సూపర్ 6లోనే లేదు. సూపర్ 6ని ప్రశ్నించకుండా పెన్షన్ అని చెప్పేసి మభ్యపెడుతున్నారు. మభ్యపెట్టడమే కాదండి, ఇక్కడ ఒక పెద్ద డ్రామా కూడా జరుగుతుంది. ఇగో ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పెన్షన్లు ఇవ్వడము. అగో ఏడుంది, స్వయంగా వెళ్ళి పెన్షన్లు ఇవ్వడము. ఇగో రాష్ట్రం ఏమనేది అంటే ఏంటి, గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుడు పొంతూరు అప్పలరాజు ఇంటికెళ్ళి పెన్షన్ అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కూడా చూడండి, పెన్షన్ అందిస్తూ ఫోటోలు కూడా దిగినారు మన చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అందించడంలో డ్రామా అంటవింది పాషా గారు అని చెప్పేసి అడగొచ్చు, తప్పలేదండి, తప్పలేదు. కానీ ఏదో ఒకసారి చేసారు అంటే అది ఓకే. ప్రతి నెలా ఇదే చేస్తున్నారు అంటే కేవలం మార్కెటింగ్ గిమ్మిక్. ఇది మార్కెటింగ్ గిమ్మిక్. మళ్ళీ ఒకసారి చెప్తా, సూపర్ 6 సూపర్ హిట్ అన్న పదానికి ఈ పెన్షన్లకి సంబంధమే లేదు. ఎందుకంటే అసలు సూపర్ 6లో పెన్షన్ అన్న మాటే లేదు. అసలు సూపర్ 6 ఏంటి, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి సంవత్సరము. రెండవది, స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు. మూడవది, ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు. నాలుగవది, ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి. ప్రతి మహిళకి 1,500 రూపాయలు, ఇది ఐదవది. ఆరవది, ఉచిత బస్సు ప్రయాణం. ఇందులో ఎక్కడైనా పెన్షన్ అని చెప్పేసి ఉందా ఈ సూపర్ 6లో? లేదు కదా. కానీ సూపర్ 6ని ప్రజలు ప్రశ్నించకుండా ఇప్పుడు పెన్షన్లను తీసుకొచ్చి సూపర్ 6లో ప్లాన్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అన్నది చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా చేస్తున్నారు. సరే ఓకే, ఆయన మాటే ఒప్పుకుందాం, ఏముంది, గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన మాట ఒప్పుకోవడం తప్పే ఉంది. మనకి ఈగోలు లేవు, ఆయనకు ఉండొచ్చు, మనకి ఈగోలు లేవు, ఒప్పుకుందాం. సరే సూపర్ 6 సూపర్ హిట్టా ఓసారి అనుకుందాం, ఖాళీగా ఉన్నాం కాబట్టి ఒకసారి అనుకుందాం. మొదటిది, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే 3,000 రూపాయలు ప్రతి సంవత్సరము నిరుద్యోగ వృత్తి, ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు. ఇది సక్సెస్ఫుల్ అయిందా? అసలు ఇచ్చిరా? ఇవ్వాల. మరి ఎట్లా సూపర్ 6 సూపర్ హిట్? రెండోది, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. పోయిన ఏడాది 15,000 రూపాయలు బకాయి ఉండే, ఈ ఏడాది 15,000కి వెళ్ళి 2,000 రూపాయలు గుంజుకున్నారు. ఆ 2,000 రూపాయలు కలుపుకుంటే 17,000 రూపాయలు బకాయి ఉండే. మరి సూపర్ 6 సూపర్ హిట్ ఎట్లయింది? అందులో కూడా కొంతమంది విద్యార్థులను కోత విధించారు, పెన్షన్లలో కోత విధించారుగా, సేమ్ అట్లనే. ఇక మూడోది, రైతులకి ఏటా 20,000 రూపాయలు. రైతులకు గుణపమే. ఎట్లా గుణపం అంటే, పోయిన ఏడాది 20,000 ఇవ్వలే, ఈ ఏడాది 20,000లో కేవలం 5,000 రూపాయలు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో 2,000 ఇచ్చిందని కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ది. వీళ్ళు ఇచ్చింది 5,000. అంటే పోయిన ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, మొత్తం 40,000 ఇచ్చేది ఉంటే అందులోకి వెళ్ళి వీళ్ళు ఇచ్చింది కేవలం 5,000 రూపాయలే. మరి సూపర్ 6 సూపర్ హిట్ ఎట్లయింది చంద్రబాబు నాయుడు గారు? నెక్స్ట్, ఇంటింటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. పోయిన ఏడాది ఒకటి ఇచ్చారంట, అది కూడా ఎంతమందికి వచ్చిందా అంటే ఎవ్వరు కూడా నాకు వచ్చింది అని చెప్పేసి అంటలేరు. సరే పోయిన ఏడాది ఇచ్చింది అనుకుందాం, మరి ఈ ఏడాది ఒక్కటి కూడా ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్లు. మరి అట్లాంటప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ ఎట్లయింది చంద్రబాబు నాయుడు గారు? ఇక ఇదైతే మహిళలకు చేసినటువంటి ద్రోహం అండి. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అన్నారు, ఇప్పటిదాకా పావులా అయ్యాలే. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు, ఎట్లయింది చంద్రబాబు నాయుడు గారు? ఇక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మహిళలకి చెప్పి 14 నెలల తర్వాత, అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలల తర్వాత ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మరి 14 నెలలు మహిళలకు జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం ఎవరిస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఇవ్వలేనటువంటి మీరు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటున్నారు? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే మభ్య పెట్టడము, మోసం చేయడం, ఈ 2 పదాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ. ఇందాకే చెప్పిన అసలు సూపర్ 6లో లేనటువంటి ఈ పెన్షన్ స్కీమ్ని సూపర్ 6లో దూర్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే మనలో కొంతమంది మేధావులు ప్రశ్నించలేకపోతున్నారు. సరే, ఆ మేధావులు ప్రశ్నించకపోయినా మనమైతే ప్రశ్నించాలి కదా. అందుకే ఈ ప్రశ్నని నేను లేవదీసిన. ఒకటి. రెండవది, అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, ఇందాక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అదేదో మార్కెటింగ్ గిమ్మిక్ అని చెప్పేసి చెప్పారు కదా. నేను అందులో ఒక చిన్న విషయం యాడ్ చేయాలి. ఏంటి ఆ విషయం అంటే, ఒక ముఖ్యమంత్రి ప్రతి నెలా వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది అంటే దానికి కారణం ఏంటి సార్? మీ దగ్గర అధికారులు లేరా? లేదా అధికారుల మీద మీకు నమ్మకం లేదా? లేదంటే అధికారులతో పని మీరు చేయించుకోలేకపోతున్నారా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకని ముఖ్యమంత్రి వెళ్ళవలసి వస్తుంది? ఎప్పుడో ఒకసారి వెళ్ళారు, ఆకస్మికంగా వెళ్ళి చెక్ చేశారు అంటే సరే, అది మీ డ్యూటీలో ధర్మం భాగం కాబట్టి మీరు వెళ్ళారనుకోవచ్చు. ప్రతి నెలా వెళ్తున్నారంటే మరి ముఖ్యమంత్రి పని ఎవరు చేయాలి? సరే, మీరు వెళ్ళారు, ఒకరోజు ఉన్నదే 30 రోజులు,
ఆ 30 రోజుల్లో ఒక రోజు, సరే మీరు సాటర్డే సండే హైదరాబాద్ వెళ్తా అంటారు, మరి వెళ్తారో లేదో తెలియదు. సరే మా దరిద్రం, ఆ 30 రోజుల్లో ఒక రోజు మొత్తం మీరు పెన్షన్లు ఇచ్చుకుంటుంటే మరి ముఖ్యమంత్రి పని ఎవరు చేస్తారు? రాష్ట్రాన్ని ఎవరు చూసుకుంటారు? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఒక చిన్న పిట్ట కథ చెప్తానండి, చాలాసార్లు చెప్పిన. ఒక దోబి దగ్గర ఒక కుక్క ఒక గాడిద ఉండేయంట. కుక్క ఏం చేసేది? ఇంటి కాపలా కాసేది. గాడిద ఏం చేసేది అంటే ఆ ఏట్లకి వెళ్ళి ఆ దోబి ఏదైతే బట్టలు ఉత్తాడో ఆ బట్టలు తీసుకెళ్ళడం తీసుకురావడం. ముగ్గురు కలిసి ఒక రోజు పార్టీకి పోయారు. టెక్నికాలిటీ అడగండి, గాడిద ఎట్లా మాట్లాడింది, కుక్క ఎట్లా, కథ కాబట్టి ఏం అడగండి. ముగ్గురు కలిసి ఒక రోజు పార్టీకి పోయారు. పార్టీకి పోయి ముగ్గురు కలిసి మంచిగా తాగి ఇంటికి వచ్చారు. ఇంట్లో దొంగలు పడరు. దొంగలు పడితే ఎవరు అరవాలి? కుక్క అరవాలి. కానీ గాడిద అరిచింది. గాడిద అరవంగానే ఏమైంది తెలుసా మీకు? వీడు మత్తులో ఉన్నాడు కాబట్టి దోబి ఓసారి చెప్పిండు, 2 సార్లు చెప్పిండు, 3వ సారి ఒక పెద్ద దూలం అందుకొని గాడిద వీపు మీద కొడితే వీపు నడి మధ్యలోకి వెళ్ళి ఇరిగిపోయింది. పొద్దున లేచి చూస్తే దొంగతనం పడి ఇల్లు మొత్తం ఖాళీ, ఆ గాడిద నడిమిరిగి. అప్పుడు వీడికి అర్థమైన నీతి ఏంటంటే కుక్క పని కుక్కయే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. నైట్ కుక్క ఒకవేళ అరుచుంటే వీడికి అర్థమయ్యేది, అరే దొంగలు వచ్చారు అని. అంటే ఎవరి పని వాళ్ళే చేయాలన్నది నీతి ఈ కథలో. మరి అంటే ఎవరిని ఎవరితో పోల్చట్లేదు, నేను క్షమించాలి, నీతి మాత్రమే చెప్తున్నాను నేను. ఎవరి పని వాళ్ళు చేయాలి. ముఖ్యమంత్రి గారి పని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చేయాలి, అధికారుల పనికి అధికారులు చేయాలి. వాళ్ళ పని వీళ్ళు చేస్తాం, వీళ్ళ పని వాళ్ళు చేస్తామంటే నడి మధ్యలోకి వెళ్ళి వీపు ఇట్లనే విరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి మీరు కూడా ఈ విషయం మీద ఏమనుకుంటున్నారో ఒక కమెంట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పెన్షన్లు ఇవ్వడం అన్నది, ఇంటికి వెళ్ళి ఇవ్వడం అన్నది మంచి పని కాదా అన్నది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోని ఒక లైక్ చేసి వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.